భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో మాయమైన ఆభరణాలు తిరిగి ప్రత్యక్షమయ్యాయి. గర్భగుడిలో ఆభరణాలు భద్రపరిచే బీరువాలోనే నగలు కనిపించడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. దీంతో 9 రోజుల పాటు సాగిన హైడ్రామాకు తెరపడింది. దొరికిన ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకుని పంచనామా నిర్వహించిన అనంతరం తిరిగి ఆలయ అధికారులకు అప్పగించారు. కొందరు అర్చకులు కావాలనే ఇలా చేసినట్లుగా ఆలయ వర్గాలు భావిస్తూ ఉన్నాయి. దాంతో నిందితుల్ని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తూ ఉన్నారు. గ్యాంగ్స్టర్ నయీం కేసులో పోలీసులపై తొలి వేటు పడింది. నయీం బాధితుల్ని వేధించారనే ఆరోపణలతో 2 పోలీసు అధికారులపై సిట్ ఐజీ నాగిరెడ్డి సస్పెన్షన్ వేటును వేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సీఐ ఉపేంద్ర, చంగమోల్ ఎస్ఐ శేఖర్ ను సస్పెండ్ చేశారు. నయీం కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు ఇప్పటివరకు 40 మంది నయీం అనుచరులపై కేసులను నమోదు చేశారు. హైదరాబాద్, నల్గొండ, రంగారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో నయీం బాధితులు ఎవరు ఫిర్యాదు చేసినా కూడా తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులకు సిట్ ఐజీ నాగిరెడ్డి సూచించారు. ఈ మేరకు సిట్ కార్యాలయంలో కాల్ సెంటర్ ను తెరిచారు. ఎవరైనా కాల్ సెంటర్ కు ఫిర్యాదు చేయవచ్చునని ఐజీ తెలిపారు. మహిళలపై హింస, అత్యాచారాలు ఆగాలంటూ నోవెటెల్ నుంచి హైటెక్ సిటీ వరకు సైక్లథాన్ నిర్వహించారు. ధీరా వయలెన్స్ అగెనెస్ట్ ఉమెన్ పేరుతో నిర్వహించిన ఈ సైకిల్ రన్ లో ఐపీఎస్ అధికారి స్వాతి లక్రా, సినీ నటి లావణ్య త్రిపాఠి పాల్గొన్నారు. కడప జిల్లా ఎర్రగుంట్లలో టీటీడీ ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. పట్టణంలోని పలు ప్రాంతాల నుంచి చిన్నారులు పవిత్ర జలాలను ఊరేగింపుగా తీసుకుని వచ్చి స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారిని భూదేవి, శ్రీదేవి సమేతంగా కళ్యాణ వేదికపైకి తీసుకుని వచ్చి మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల మధ్య వైభవంగా కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీటీడీ చైర్మన్ చదలవాడ స్వామివారి దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. వివాదాస్పద ఇస్లాం మత ప్రచారకుడు జకీర్ నాయక్ ప్రసంగాలకు యువకులు మోటివేట్ అయ్యి ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు బలపడుతూ ఉన్నాయి. ఇప్పటికే ఆయన స్థాపించిన ఇస్లామిక్ స్టేట్ రీసెర్చ్ సెంటర్ ను చట్ట వ్యతిరేక సంస్థగా ప్రకటించింది కేంద్రం. ఇప్పుడు జకీర్ నాయక్ పై కూడా చర్యలకు కేంద్రం సిద్దమవుతోంది. అతని అనుచరులను కొందరిని ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులు వారిని రిమాండ్కు తరలించి విచారిస్తూ ఉన్నారు. అప్పు ఇచ్చిన పాపానికి ఒక వ్యక్తి కాళ్లను విరిచి ఆసుపత్రిలో జాయిన్ అయ్యేలా చేసింది రాజస్థాన్లోని ఒక కుటుంబం. రమేష్ అనే వ్యక్తి మిత్తులాల్ అనే వ్యక్తికి 30,000 రూపాయలు అప్పు ఇచ్చాడు. అయితే అది తిరిగి ఇస్తారమ్మని చెప్పి కుటుంబం అంతా కలిసి రమేష్ ను చావబాదారు. ఆ దాడిలో కాళ్లు విరిగి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు బాధితుడు. దాడి చేసిన కుటుంబంపై పోలీసులు కేసు నమోదు చేశారు. రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యను గుడ్విల్ అంబాసిడర్ గా ఎంపిక చేసింది యునైటెడ్ నేషన్స్. ఐరాసకు గుడ్విల్ అంబాసిడర్ గా ఒక దక్షిణాది మహిళ ఎంపిక అవటం ఇదే తొలిసారి. రజనీకాంత్ కుమార్తెగానే కాకుండా సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది ఐశ్వర్య. సేవా కార్యక్రమాల్లో కూడా ఆమె చురుగ్గా పాల్గొంటూ ఉంది. దాంతో ఆమె చేసిన సేవా కార్యక్రమాలను గుర్తించి ఈ అవకాశం ఇచ్చింది యునైటెడ్ నేషన్స్. ఇన్ని రోజులు భారీ వర్షాలతో ఇబ్బంది పడ్డ ఉత్తరప్రదేశ్ జనం ఇప్పుడు అంతు చిక్కని జ్వరాలతో మంచాన పడుతూ ఉన్నారు. ఈ జ్వరాలతో జంబల్పూర్ గ్రామంలో 12 మంది చనిపోయారు. మెడికల్ క్యాంపు దగ్గరకు 350 మంది జనం వస్తే అందులో 80 మంది ఈ జ్వరాలతో బాధపడుతున్నట్టుగా అధికారులు గుర్తించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి మరొకసారి చుక్కెదురైంది. భాజపా ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్పై విచారించిన ఢిల్లీ కోర్టు సోనియా, రాహుల్ కు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో సంబంధిత పత్రాలను కాంగ్రెస్ పార్టీ 2 వారాల్లోగా కోర్టుకు సంప్రదించాలని కోరుతూ స్వామి తాజాగా మరొక పిటిషన్ను దాఖలు చేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం సోనియా, రాహుల్ కి నోటీసులు జారీ చేసింది.
కాశ్మీర్ విషయంలో భారత్ పై దౌత్యపరమైన ఎదురుదాడిని ఉధృతం చేసింది పాకిస్తాన్. కాశ్మీర్ పై ద్వంద్వ వైఖరిపై అవలంబిస్తుందంటూ భారత్ ని విమర్శించడమే కాకుండా ఆ విషయాన్ని అంతర్జాతీయ సమాజానికి చెప్పాలని నిర్ణయించుకుంది. అందుకోసం పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ 22 మంది ప్రత్యేక ప్రతినిధుల్ని ఎంపిక చేశారు. వారంతా ప్రపంచంలోని ముఖ్య నగరాలకు వెళ్లి భారత్ కు వ్యతిరేకంగా ప్రచారం చేపట్టేలా పావులు కదుపుతూ ఉన్నారు. తద్వారా ఐరాస సమావేశాల్లో భారత్ కు వ్యతిరేకంగా నవాజ్ షరీఫ్ చేయబోయే ప్రసంగానికి మద్దతు కూడగట్టాలని పాక్ ప్రభుత్వం భావిస్తోంది. ఊరుగాని ఊరిలో రైలు ప్రమాదంలో చనిపోయిన ఒక వృద్ధురాలి మృతదేహాన్ని తరలించడంలో అధికారులు అమానుషంగా ప్రవర్తించారు. వృద్ధురాలి శవాన్ని నిలువునా విరిచేసి మూటగట్టి ఒక కర్రకు తగిలించి తరలించారు. ఒడిశాలోని భవానీపట్నం జిల్లా కలహండిలో అంబులెన్స్ సేవలు అందుబాటులో లేక జరిగిన దారుణం ఇది. తారామణి భారిక్ అనే 85 ఏళ్ల వృద్ధురాలిని సోరో రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు ఢీకొట్టింది. దాంతో ఆమె మృతదేహాన్ని శవ పరీక్ష కోసం బాలాసోర్లోని జిల్లా హాస్పిటల్ కి తరలించడానికి సహాయం అందించాలని స్వీపర్ ను రైల్వే పోలీసులు కోరారు. దాంతో స్వీపర్ వృద్ధురాలి శవాన్ని విరిచి ఒక గుడ్డలో మూటగట్టాడు. అనంతరం సోర్ రైల్వే స్టేషన్ నుంచి హాస్పిటల్ వరకు ఒక వెదురు కట్టకు తగిలించుకుని మోసుకుని వెళ్లారు. ఈ విషయం మీడియాలో రావడంతో తీవ్రంగా స్పందించిన ఒడిశా మానవ హక్కుల కమిషన్ విచారణకు ఆదేశించింది.